ఇలా నిలువుగా రాసుకోవాలి. ఫస్ట్ ఇయర్ 1 9 8 4, తర్వాత మంత్ ముందు 0 ఉంది కదా, ఇక్కడ 0కి వాల్యూ లేదు. మనం ఆర్బిటాల్ థియరీ చేసేటప్పుడు 0 కనుక అంకె పక్కన ఉంటే వాల్యూ ఉంది, కానీ ఇక్కడ అంకె పక్కన ఉన్నా వాల్యూ లేదు. ఉదాహరణకి ఇక్కడ 10 ఉందనుకోండి, 1 తీసుకుంటాం, 0 తీసుకోం. అలాగే 2025 ఉంటే 0 తీసుకోం, 2 2 5 తీసుకుంటాం. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మంత్ 5 అంటే 0లు కాకుండా ఏ అంకెలున్నా ఏ తీసుకుంటాం. 3 1 2 3 4 5 6 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు వీటి యొక్క స్ట్రెంగ్త్ వాల్యూస్ వేసుకోవాలి. స్ట్రెంగ్త్ వాల్యూస్ ఏంటి? 1 4 1 4కి 36 డిగ్రీల 40 నిమిషాలు. తర్వాత 2కి 26 డిగ్రీల 40 నిమిషాలు. తర్వాత 3 5 6 9కి 40 డిగ్రీలు. తర్వాత 7కి 46 డిగ్రీల 40 నిమిషాలు. 8కి 53 డిగ్రీల 2 నిమిషాలు. ఇవి స్ట్రెంగ్త్ వాల్యూస్. సో ఇక్కడ 1కి ఎంత స్ట్రెంగ్త్? 36 డిగ్రీల 40 నిమిషాలు. 9కి 40 డిగ్రీలు. 8కి 53 డిగ్రీల 20 నిమిషాలు. 4కి 36 డిగ్రీల 40 నిమిషాలు. 5కి 40 డిగ్రీలు. 3కి 40 డిగ్రీలు. సో ఇవి కూడాలి. ఇది మామూలు కూడికలాగా కూడటం సాధ్యపడదు. ఎందుకంటే 1 రూపాయికి 100 పైసలు, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు, 1 కిలోగ్రామ్కి 1000 గ్రాములు. ఈ విధంగా ఒకటి పక్కన సున్నాలు ఉన్నవన్నీ అయితే మామూలుగా కూడేయచ్చు, అది మన కూడిక. కానీ ఇక్కడ అలా కాదు, 1 డిగ్రీకి 60 నిమిషాలు. ఇలా ఒకటి పక్కన సున్నా లేదు. అలాంటప్పుడు నిమిషాల వరకే కూడుకొని ఇక్కడ వేసుకోవాలి. నిమిషాలు ఇక్కడ 40 20 40 మొత్తం 100 నిమిషాలు. మరి 1 డిగ్రీకి 60 నిమిషాలు. మరి 100 నిమిషాల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 1 డిగ్రీ ఉంటుంది, 60 నిమిషాలు పోతాయి, ఇంకా 40 నిమిషాలు ఉంటాయి. ఈ డిగ్రీనేమో ఇక్కడ రాసుకోవాలి, ఈ 40 నిమిషాలేమో ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 1 6 7 7 3 10 10 6 16, ఇక్కడ 6 వేసుకోవాలి డిగ్రీలు. ఇక్కడ 16 అంటే 1 1 4 5 9 12 12 17 20 24. ఇది ఇప్పుడు స్ట్రెంగ్త్ ఫార్ములా ఏంటంటే ఈ టోటల్ బై ఇది 246 డిగ్రీల 40 నిమిషాలు బై 6. అంటే 246 డిగ్రీల 40 నిమిషాలని 6తో భాగాహారం చేయాలి. 6 4లు 24, పక్కన 6 దించుకుంటాం. 6 1లు 6, ఇంకా డిగ్రీలు ఏం మిగలలేదు, అప్పుడు ఇది దించుకుంటాం 40 నిమిషాలు. ఇంతవరకు డిగ్రీలు అయిపోయింది, ఇప్పుడు వచ్చే నిమిషాలు అవుతాయి. ఒకవేళ ఇక్కడ డిగ్రీలో మిగిలిందనుకోండి, 1 డిగ్రీ మిగిలిందనుకోండి, 1 డిగ్రీని 1 × 60 హెచ్చవేసి ఆ 60కి 40 కలిపి 100 వేసుకుంటాం కింద. కానీ ఇక్కడ మిగలలేదు, నిమిషాలే ఉంది. 6 6లు 36, 4 వదిలేద్దాం అంటే 6 వచ్చింది. ఈ 6 అంటే అర్థం 06 అని అర్థం. సో వీరి యొక్క స్ట్రెంగ్త్ 41 డిగ్రీ 6 నిమిషాలు. వీరి యొక్క స్ట్రెంగ్త్ 41 డిగ్రీ 6 నిమిషాలు. ఇక్కడ ఈ యొక్క స్ట్రెంగ్త్ అనేది 4 విధాలైనటువంటి లైఫ్ని, జీవన విధానాన్ని ఇస్తుంది. ఎవరిదైతే 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుందో వారిది బిలో యావరేజ్ లైఫ్. ఎవరిదైతే 30 35 మధ్య ఉంటుందో యావరేజ్ లైఫ్, 35 40 మధ్య ఉంటుందో అబో యావరేజ్ లేదా కంఫర్టబుల్ లైఫ్. అలాగే 40 పైన ఉండే వాళ్ళని ఐడెంటిఫైడ్ లైఫ్ అంటారు, లెజెండరీ లైఫ్ అంటారు. సో వీరిది ఐడెంటిఫైడ్ లైఫ్. ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఇదే పర్సన్ కనుక ఒక 35 డిగ్రీల్లో పుట్టుంటే స్ట్రెంత్లో ఇప్పుడు ఈయనకున్న చెప్పుకున్నన్ని కష్టాలు ఉండవు. ఎప్పుడైతే స్ట్రెంత్ ఎక్కువ ఉండి నేమ్లో తగినంత ఫ్రీక్వెన్సీ లేక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కొంత నెగిటివ్ వచ్చిందో అక్కడే ప్రాబ్లం మొదలైంది. సో వీరిది 41 డిగ్రీలు. మరి దీని ప్రకారం వీరికి ఉండాల్సిన మినిమం సౌండ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 2000 డిగ్రీలు ఉండాలి మినిమం 2000 డిగ్రీలు వీరికి ఉండాలి. మరి ఇవి కాకుండా ఇంకా వీరి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కొంత నెగిటివ్స్ కలిసాయి. మనకి ఎన్ని నెగిటివ్స్ వచ్చాయి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా? 6 నెగిటివ్స్ వచ్చాయి. అయితే
అందులో పాజిటివ్స్ కూడా చేయాలకి. ఏం పాజిటివ్స్ వచ్చాయి? మ్యారేజీ డేట్ వల్ల పాజిటివ్. మన 14 స్ట్రెంత్ అయిపోగానే మరి దాంట్లో ఫ్రీక్వెన్సీని మనం డిసైడ్ చేయగానే ఏం డౌట్ రావాలి? అసలు వీరికున్న పేరులో ఇంత ఫ్రీక్వెన్సీ ఉందా?